ఈరోజు ముంబై మహానగరానికి కొద్ది దూరంలో ఉన్నటువంటి కళ్యాణ్కు సమీపంలో బొంబివేలి ఈస్ట్లో దాదాపు ఒక 350 పద్మశాలి ఫ్యామిలీస్ ఉన్నాయి. అయితే వీళ్ళు ప్రతి సంవత్సరం ఒక ఆదివారం చూసుకొని ఆ రోజు గెట్ టుగెదర్ అందరు కలిసి మాత్రే ఫామ్ హౌస్లో హల్దీ కుంకుమ మహిళల కోసము, అదేవిధంగా పిల్లల కోసము ఈ ఆట వస్తువులు, ఆటలు, పాటలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని గత 1983 నుండి ఈ బొంబివేలి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఒకప్పుడు 11-12 ఫ్యామిలీలు పరివారాలు, తెలుగు పరివారాలు ఇక్కడ ఉండేవాళ్ళు. అటువంటి కుటుంబాలతో స్టార్ట్ అయినటువంటి ఈ ప్రయాణం ఈరోజు దాదాపు 300కు పైన పెరిగింది. అదేవిధంగా వీళ్ళ యొక్క స్వయం కృషితో దగ్గరలోనే మార్కండేశ్వరి ఆలయాన్ని కూడా అత్యంత వైభవంగా నిర్మించారు. అయితే ఈ సంస్థకు రథసారథ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి అడ్వకేట్ శంకర్ గారు మనకు ఈ సంస్థ గురించి వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. శంకర్ గారు, మీరు గత 83 నుండి ఈ బొంబివేలి ప్రాంతంలో నివసిస్తూ మన ఈ పద్మశాలి సమాజంలో మీరు పనిచేస్తున్నప్పుడు మీకు ఎలాంటి అనుభవాలు వచ్చాయి? మొదలు 83-84లో ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెము మేము పద్మశాలి ఒక దగ్గరికి మనం కలాలి. ఎందుకంటే నాకు అంతకుముందు పద్మశాలి మిత్ర మండలి, పద్మశాలి సుధారక మండలితో సన్నిహిత్యం ఉండడం వల్ల మేము ప్రయత్నం చేసాము. అయితే నారాయణ బాసర్కర్ గారు నేను ఇద్దరము ఉమ్మడిగా తిరిగి ఒక 12 మంది పద్మశాలి వారిని ప్రారంభం చేశాము. 12 మందితో మేము ఒక సమాజమును నడిపిస్తూ అతని స్థలం ఉండే ఆ స్థలంలో మేము 2 కార్యక్రమాలు మన పద్మశాలి సమాజం ముఖ్య కార్యక్రమాలు 2 జరిగినాయి. అలా జరుగుతూ తర్వాత 95లో మేము ఈ సమాజాన్ని ట్రస్ట్ యాక్ట్ కింద రిజిస్ట్రేషన్ చేశాము. 94 వరకు 93 వరకు శ్రీ నారాయణ బాసర్కర్ గారు దీనికి అధ్యక్షుడు. దాని తర్వాత అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్నారు. దాని తర్వాత రిజిస్ట్రేషన్ అంతా జరిగిన తర్వాత మేము ఇక ఒక స్థలము మనకు వాస్తవ అవసరము, మరి ఎక్కడ మనము దీనికి మరి ఫండ్స్ ఎలా జమ చేద్దామని మా ఇంట్లోనే ఒక ఉగాది కార్యక్రమం తీసుకొని అక్కడ డిసైడ్ జరిగింది. ఆ విధంగా మేము ఫండ్స్ జమ చేసి ఒక ఇప్పుడున్న స్థలంలో ఒక చిన్న రూమ్ను తీసుకోవడం జరిగింది, 10x15 అని. దాని తర్వాత మళ్ళీ ఒక 2-3 రూములు తీసుకున్న 3 రూములు. దాని తర్వాత ఇంకా అభివృద్ధిలో తర్వాత మాకు 3 రూముల్లో 2003లో ఈ మందిరం గురించి మేము అనుకోకుండానే ఆ మందిరంది ప్రస్తావన మా ముందుకు వచ్చింది. మందిరం తయారైంది. ఈరోజు మందిరం చాలా అంటే మాకు అందరి సహకారం లభించడం వల్ల మందిరం కూడా డెవలపర్ ద్వారా బాగా మాకు మంచిగా తయారు చేసింది. దాదాపు వచ్చే సంవత్సరం బహుశా 25 సంవత్సరాలు మీరు పూర్తి చేసుకుని సగం కూడా దగ్గర పెట్టారు. అటువంటిప్పుడు మీకు వచ్చేటువంటి కాలంలో ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? మన అందరి బొంబివేలిలో పద్మశాలి సమాజ బాంధవులు మీరందరూ ఒక్కొక్కడికి ఇక్కడ ఉండాలి. ఆ విధంగా మనం ఇంకా ఇలాంటి ఒక దగ్గర కలిసేటి కార్యక్రమాలు ఇంకా మిగతా అదేవిధంగా మందిరం కార్యక్రమం మందిరమే కూడా మనకి ఏవైతే అవసరం ఉన్నాయో అవి కూడా చేస్తూ మన యంగర్ జనరేషన్ను ముందుకు తీసుకురావాలి. వారు దీన్ని నిర్వహించాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి యంగర్ జనరేషన్లో చాలామంది ఉన్నారు. కొంతమంది యంగర్ పిల్లలు వాళ్ళ వర్క్ బిజీలో కూడా ముందుకు రాలేకపోతారు. కానీ కొంతమంది వస్తారు.
వారిలో సత్యనారాయణ అని చెక్కుల సత్యనారాయణ, ఈ అబ్బాయి ఇది మై స్టూడెంట్ కాబట్టి ఇతన్ని నేను చాలాసార్లు అనడం కూడా జరిగింది, నువ్వు కొంచెం బాధ్యత తీసుకో, ఫ్యూచర్లో నువ్వు నడుపు అని చెప్పడం. దానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ విధంగా సత్యనారాయణ కూడా దీనికి తగిన సహకారం చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా పద్మశాలి సమాజ ప్రధాన కార్యదర్శి శేషరాజ్ కొరుపటి వారు, ఈయన యాక్చువల్లీ మరాఠీలో ఎక్కువ మాట్లాడతారు, తెలుగు తక్కువ మాట్లాడతారు. అయినప్పటికీ ఈరోజు మన ప్రయత్నం మన వంతు మనం చేస్తూ ఆయనతో తెలుగులో మాట్లాడించాలనే ఆకాంక్షతో ఆయన అడుగుతాను. ఎప్పుడైతే మీరు ఈ మార్కండేశ్వర దేవాలయాన్ని స్థాపించారు, మీకు వచ్చినటువంటి అనుభవాలు మార్కండేయ దేవాలయము స్థాపించుడు అవుతుందని మేము ఏమాత్రం అనుకోలేము. ముద్దుల శంకర్ గారు మా ఇంటికి వచ్చి నేను డొంబిలిలో 2000 వచ్చినప్పుడు మా అన్న నాగుల నరసప్ప ఆయన తీసుకుని వచ్చి, మా తమ్ముడు మరాఠీలో మంచిగా మాట్లాడతాడు, ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఉన్నాడని మనం అందరం జర ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నాము, మనం ఒక స్థలం ప్రయత్నం చేయాలని నన్ను మెంబర్ చేసింది సమాజానికి. దాని తర్వాత ఒక స్థలం తీసుకోవడం అయింది. ఆ స్థలంలో ఫస్ట్ సారి మేము అనుకున్నాం మెంబర్స్కి 5000 డొనేషన్ ఇవ్వాలని ఇస్తారు, ఒక చిన్న మందిరం చేసి మళ్ళీ పేరు అక్కడ రాస్తామని. కానీ ఒక్క రూమ్ తీసుకుంటా అన్నందుకు 3 రూమ్లు అయినవి. ఆ స్థలానికే పైసలు చాలా లేవు. ఆ స్థలానికి పూర్తి చేయడానికి 2 లక్షల రూపాయలు బాకీలు అయినాయి. దానివలన వేరే మెంబర్స్ అన్నారు, ఇవే బాకీ ఉండగా మనం మందిరం ఏ రకంగా చేయగలుగుతాం. నాకు కొంచెం బాధ కలిగింది. నాకు దేవాలయం నిర్మించాలని ఇంట్రెస్ట్ మంచిగా, కానీ అనుకోకుండా అదే 6 నెలల లోపల బొంబాయి ఘాటికోపర్ నుంచి ఫోన్ వచ్చింది. దిలీప్ మూర్తి వాళ్ళ ఆయన దగ్గరికి వచ్చి, మీ సమాజానికి మార్కండేయ మూర్తిని ఇచ్చిన మీరు తీసుకోండి. కానీ సార్ మేము ఇవ్వలేదు, మేము ఆర్డర్లు ఇవ్వలేదు, మా ఈ మూర్తులు కావండి. ఆయన 2 నెలలు నాకు ప్రయత్నం చేసి మార్చి టు మే దాకా, ఇక లాస్ట్కు నేను మా సమాజంని మీటింగ్ తీసుకున్నా, సెక్రటరీ ఉన్న వలన అందరు మీటింగ్ తీసుకొని ఇట్లా మనకు దేవుడు అత్తండు అంటే అందరూ సహకారం చేసారు. నేను అనుకున్నా ఏమో అద్దంటారని అనుకున్నా, కానీ అందరూ కోఆపరేషన్ చేసి ఆ ఫస్ట్ మీటింగ్లో 45,000 డొనేషన్ కలెక్ట్ అయ్యి మనం చిన్నగా చేయాలి అని మందిరం నిర్మించాలని అనుకున్నాము. అదేవిధంగా ఆ టైంలో ఈ విచారాలు చాలా అయినాయి, ఏ విధంగా మనం దేవుణ్ణి స్థాపన చేయాలి. మళ్ళీ నాకు పరిచయం ఉన్న వాళ్ళతో నేను ఆర్ఎస్ఎస్ పని చేసిన వలన విశ్వ హిందూ పరిషత్ ఆయన మన భివండిలా దూసా సత్యనారాయణ పంతులని ఉండే, ఆయన సలహా తీసుకొని ఆయన నాతో వచ్చి ఆయన ఏ విధంగా చెయ్యాలని చెప్పిండు. ఆ విధంగా మేము మందిరం చిన్నగా 2007లో స్థాపించినాం. అదేవిధంగా చిన్నగా మందిరం ఆ రూమ్ చాల్ లోపల 8 ఫీట్ హైట్, 2 ఫీట్ కలర్స్, ఇట్లా 10 ఫీట్ల చిన్న మందిరం. స్వామి గంభీరానంద స్వామి ఆయన వచ్చిండు. ఆయన వచ్చి ఆయన కరకమలంతో స్థాపన చేసి మందిరం ప్రతిష్టాపన అయింది. అయితే చాలా మంది వచ్చి ఈ చాలిలో మందిరం ఏ విధంగా అవుతుందని అన్నా కానీ ఆ దేవుణ్ణి ప్రత్యక్షంగా సాయం ఉన్న వలన మేము దినం ప్రతిదినం అలా అభివృద్ధి చెంది ఇంకా మంచిగా డెవలప్మెంట్ అయింది అని 2015లో మాకు శ్రీ వసంత్ పాటిల్ అనేటి ఆయన బిల్డర్ కలిసి మా వాస్తుని డెవలప్ చేస్తా అని ఆయన మాకు సహాయం చేసిండు. ఆయన మందిరానికి సహాయం చేస్తా అన్నాడు. యోగాయోగంగా ఆ బిల్డింగ్ కట్టడానికి ప్రయత్నం చేసేటప్పుడు స్వయంగా ఆ భూమిలోకి ఇచ్చి పాషాణ రూపంగా మన మహాలక్ష్మి, మహాకాళి,
మహాసరస్వతి సాకిరీదేవి అని శివుని రూపంలో ఆ జాగా మూల స్వరూపమైన మూల పురుష్ అని జాగే వాళ్ళే బాబా అని ఇలా పేరున్న అంటే తెలిసిన వాళ్ళు చెప్పిన వాళ్ళు ఆ చెప్పినందుకు మేము ఆ విధంగా చిన్నగా మందిరం దేవుళ్ళది ప్రాణ ప్రతిష్ఠ చేసినాం. ఆ చిన్న దేవి మందిర్ చేసడానికి మా మెంబర్ జప్పుల సత్యనారాయణ ఆయన సాయం చేసిండు. అవిటికి ఇక్కడి ముఖ్యటలు మా కళ్యాణ్ మెంబర్ పివై కట్ట ఆయన ఎక్స్ లేబర్ కమిషనర్ ఆయన సాయం చేసి మంచి విధంగా ఇదివారి దాకా వృద్ధి చెందుతున్నాము. ఇప్పుడు చాలా కొన్ని ఏళ్ళ ఎకనామిక్ ప్రాబ్లం వలన అందరి సమాజంని గెట్ టుగెదర్ చేయాలి. మేము మందిర్ స్థాపించి 2090లో 12 ఏళ్ళు అవుతుంది. అయితే 12 ఏళ్ళ తర్వాత మేమైతే ఫస్ట్ సారి శివుని మూర్తి స్థాపించినాము. ఆ సమయంలో కొంచెమంతా ఆడ ప్రాబ్లం అయిన వలన కొత్త మూర్తి ఈ 12 ఏళ్లకు మేము స్థాపించాలని అనుకున్నాము. మన డొంబివిలిలో అందరు సమాజం మా సమాజంలో భివండికెంచి మెంబర్లు ఉన్నారు, కళ్యాణ్కెంచి మెంబర్లు ఉన్నారు, థానాకెంచి మెంబర్లు ఉన్నారు, న్యూ బాంబేకెంచి ఉన్నారు. అయితే బొంబాయి తర్వాత డొంబివిలి ఇది ఎడ్యుకేటెడ్ సిటీ ఉన్నది. బొంబాయికి ఇది ఒకటి సభమం కావాలి. అటు తర్వాత ఒకటి సబ్ మెంబర్ పద్మశాలి ప్రాంతీయ పద్మశాలి సమాజానికి ఒక సంఘం నిర్మించాలి అని మా అధ్యక్షులు శంకర్ గారు ప్రయత్నం చేస్తుండు. నాది సుత అదే విధంగా ప్రయత్నం ఉన్నది. నేను ఆర్ఎస్ఎస్ పని చేసిన హిందూ సమాజ్ సంఘటన కావాలంటే అందులోనే మా పద్మశాలి సమాజం లేదా, మా తెలుగు బాంధవులు లేరా అని మా తెలుగు బాంధవులు కష్టపరులు ఉన్నారు. ఈ కష్టం చేసే సమాజానికి సహాయపడాలి. మేము అందరికీ ఒక దగ్గరికి కావాలి. పెళ్ళిళ్ళు చేసడానికి సాయం చేయాలి. పిల్లలకు ఎడ్యుకేషన్కి సాయం చేయాలి. పెద్దలకు ఎవరైతే ఉన్న వాళ్లకు సన్మానం జరగాలి. ఆ విధంగా మేము అన్ని కార్యక్రమాలు జరగాలి అని మా సమాజం ఈ డొంబిలిలో బ్రాహ్మణ సమాజం పెద్ద తరగతులు ఉన్నది. ఆ లేవా పాటిల్ సమాజం ఉన్నది. వాళ్ళు చాలా పెద్ద తరగతిగా ముంగడబోతారు. మా సమాజం కృషిపడే సమాజం, ఎందుకు వెనుకబడి ఉండాలి అని మా బాంధవులు కొంత అంటారు. అయితే మేము అందరం కలిసి మా అన్న నాగుల నరసప్ప, దిలీప్ సోమ గారు, ఇప్పుడు కొత్తగా మాకు జాయిన్ అయిన వాసాల కిషన్ గారు, ఆయనే ఈ కార్యక్రమం చేసడానికి చాలా మట్టుగా మాకు ఎంకరేజ్మెంట్ చేసిండు. అయితే ఇవాళ మేము ఏ 100 మంది వస్తారో లేదో అనుకున్న ఈ గెట్ టుగెదర్ హల్దీ కుంకు సమారంభానికి దగ్గర 300-350 మంది దాకా వచ్చి మా ఈ కార్యక్రమం అంతా సక్సెస్ చేసిండు. ఈ కార్యక్రమానికి డెకరేషన్ తోరణాల హరిత ఆ అమ్మాయి చేసింది మంచిగా. అయితే ఇంకా కొంతమంది మేము ఇక ముంగట మీ మందిరానికి సాయం చేస్తాము, సమాజానికి సాయం చేస్తామని ముందట వస్తారు. మాకు ఎంకరేజ్మెంట్ వచ్చి మాకు ఇలా అందరికీ మేము సమాధానం పంచినందుకు మాకు ఒక సమాధానం అనిపిస్తుంది. పిల్లలకు పెద్దలకు మాతోని అయినంత కాడికి మేము సాయం చేసి మన పద్మశాలి సమాజం ఈ తెలుగు తల్లిని ముంగట పోవాలి. ఇవాళ మీ ఈటీవీ ఛానల్తో సహా మీ కంటే అశోక్ గారు, చలపతి గారు మాకు సుధా ఎంకరేజ్ చేసినందుకు నా జీవితంలో ఫస్ట్ టైం. మేము ఆర్ఎస్ఎస్ అంటే అడ్వర్టైజ్మెంట్ చెయ్యము, కానీ మా తెలుగు సమాజం గురించి మా తెలుగు సమాజానికి అందరు సాయం పడాలని మీరు చేసిన సాయానికి సుధా మేము మా పద్మశాలి సమాజం డొంబిలి తరపు నుంచి మీకు అభినందనాలు నేను తెలియజేసుకుంటా. మా సమాజానికి ఇదే రకంగా మీరు సాయం చేయాలి. మన సమాజం వాళ్ళు డొంబిలిలా అందరూ ఒక్కటై మన సమాజం ప్రతి కుటుంబంలో సమస్య మా ఈ డొంబిలి పెద్ద కుటుంబం సమస్య అయి మేము అందరికీ సహాయపడాలి. మా తెలుగు వాళ్ళు ఎవరు ఒక్కరు గారు, మేము అందరం కలిసి అందరికీ సహాయపడతాము. మాకు అందరు సహాయపడాలి అని మా మందిరం అభివృద్ధి చెందాలి. మంచిగా ఇంకా ముంగట మేము సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ చేయాలి. ఆ వాస్తు మేము మాది రిజిస్ట్రేషన్ చేసుకొని మన బతుకమ్మ పండుగలు మేము ప్రతి ఏడాది మహాశివరాత్రి పండుగ జరిపిస్తాము. అటు తర్వాత ఉగాది పండుగ జరుగుతుంది. మన మార్కండేయ జయంతి, గణేష్ జయంతి జరుపుతాం మేము. అదే రకంగా మళ్ళా జంజిరాల పుణ్యము నార్లి పూర్ణిమ కార్యక్రమం మేము చేస్తాము. దాని తర్వాత నవరాత్రి ఉత్సవం, దేవిది నవరాత్రి ఉత్సవం అవుతుంది.
మాది 1 మేకు ఫస్ట్ మే మహారాష్ట్రలో ఉన్న వలన మేము మా ప్రాణ ప్రతిష్ఠ సుత 30 ఏప్రిల్ టు 1 మే ఈ సమయాన్ని జరిపించి మహారాష్ట్ర వాళ్ళకు సుత అభిమానం అనిపించాలని అయితే మేము 1 మే నాడు మా మందిరంని వర్ధాపందిని పెట్టి మేము బండారా పాల్కి ఇటువంటి అందరికీ మన సమాజానికి మంచిగా సాయం చేయాలని మన తెలుగు పిల్లగాళ్ళకు మన తెలుగు యువకులకు చదువు గురించి ఇంకా ముంగడ సాయం చేయాలి, స్పోర్ట్స్లో వాళ్ళకు సాయం చేయాలి, వాళ్ళు యువకులు ఏ రకంగా బిజినెస్ చేయాలి అనుకుంటారో మన సమాజంలో ఏ ఎక్స్పర్ట్ మంది ఉన్నారో వాళ్ళతోని వాళ్ళకి సాయం కల్పించాలి అని మేము మా సమాజం తరఫు నుంచి అని నాకు ఒకటి అనిపిస్తుంది. ఒకటి నాది అభిలాష. నేను మరాఠీ చదువుకున్న, మహారాష్ట్రలోనే పుట్టిన, దానివల్ల నేను డొంబిలి నాగరి సహకారి బ్యాంకుల మేనేజర్ పోస్ట్ మీద పనిచేస్తా. అదే రకంగా ఆరోగ్య భారతి అనే సంస్థ ఉన్నది, దానికి నేను కళ్యాణ్ విభాగ్ సంయోజకని పనిచేస్తా. అయితే మన సమాజానికి సుతా నేను పనిచేయాలి అని ఈ విధంగా నాతో అయినంత యథాశక్తి నేను మన సమాజం అభివృద్ధి పడాలని ప్రయత్నం ఎల్లకాలం చేయాలి అని నేను అనుకుంటున్నా. అందరిది సహకారం నాకు కలగాలి అని సుధా నేను మన మార్కండే దేవతకు, కులదేవతకు, మహాలక్ష్మి దేవతకు నేను ఒక ప్రార్థన కోరుతున్నా. ధన్యవాదాలు.